మేనిఫెస్టోలో చెప్పారు. ఏం చెప్పారు? నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. వారికి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఇక్కడే ఉంది అధ్యక్ష. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. 5 సంవత్సరాల కాలం గడిచింది. ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోరు. మీరు ఇచ్చిరా నిరుద్యోగ వృత్తి? ఇచ్చిరా 3 ఎకరాల భూమి? ఇచ్చిరా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు? ఇచ్చిరా? ఏమిచ్చారు? ఏమిచ్చారు? ఓపిక ఉండాలి. ఎస్ మేము చెప్పినే చేస్తాం. ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలి. 5 సంవత్సరాల కాలం ఉంది. ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలి. ఓపిక లేకుంటే రాజకీయాల్లో నిలబడలేం. ఓపిక ఉండాలి. కాబట్టి అధ్యక్ష, ఈరోజు మిగతా 2 గ్యారంటీలు కూడా త్వరలోనే అమలు చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తామన్నది. అధ్యక్ష, నిజంగా వారు మాట్లాడుతుంటే దయాలు వేదాలు ఒల్లిస్తున్నట్టుగా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు. మిగతా 2 గ్యారంటీల్ని త్వరలో అమలు చేస్తాము. ఆ అమలు కార్యక్రమం సందర్భంగా ప్రియాంక గాంధీని పిలుస్తామంటే ఒక పెద్ద మనిషి ఏమంటుంది అధ్యక్ష? నల్ల బెలూన్లు ఎగిరేస్తాం, ఎట్లా పిలుస్తారు, ఎట్లా చేస్తారు అని. అంటే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు వారి కుటుంబాన్ని, వారి కుటుంబం పట్ల కాలు మొక్కినప్పుడు లేని వ్యతిరేకత, దండం పెట్టినప్పుడు లేని వ్యతిరేకత, ప్రోగ్రాంకి వస్తారంటేనే ఎందుకు అధ్యక్ష అంత భయం? వారి ఫేస్ ఈ తెలంగాణ ప్రజలకు కనిపిస్తే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు 0 అవుతారనే భయం తప్ప ఇంకోటి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే ప్రజలు నిజంగా ఆశ్చర్యపోతున్నారు అధ్యక్ష. మొన్ననే నేను పేపర్లో చూసిన అధ్యక్ష, దాదాపు మిషన్ భగీరథలో 1000 కోట్ల రూపాయల అవినీతి అని చెప్పేసి. అధ్యక్ష, ఇవాళ మిషన్ భగీరథ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పారు అధ్యక్ష. దాదాపు నా నియోజకవర్గంలో 126 గ్రామాలు ఉంటే మెజార్టీ గ్రామాలలో మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు. నా ఒక్క నియోజకవర్గం కాదు అధ్యక్ష, అన్ని నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి ఉంది అధ్యక్ష. గతంలో ఇంటింటికి నల్లాలు లేనప్పుడు, ప్రతి వార్డుకు 1-2 నల్లాలు ఉన్నప్పుడు అద్భుతంగా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండే, ఎలాంటి ఇబ్బంది లేకుంటుండే. ఈరోజు నీళ్లు రాక నానా అవస్థలు పడుతుండే అధ్యక్ష. ఈ మిషన్ భగీరథ కార్యక్రమం వచ్చిన తర్వాత ఎక్కడన్నా నీటి ఇక్కటుంటే కనీసం బోర్ వేసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా, దానికి ఏ నిధులు పెట్టకుండా వృధా కావద్దనేటువంటి పేరుతోని జీవోలు, చట్టాలు తీసుకొచ్చేసి ఈరోజు గ్రామాలు నీళ్లతో ఇబ్బంది పడుతుంటే ఏ నిధులు పెట్టేసి ఆ నీటి కోసం తీర్చేటువంటి పరిస్థితి లేని దయనీయమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టుల దృష్టికి వస్తే అనేక ప్రాజెక్టులు కట్టినాం. కోట్లాది ఎకరాల భూమిని తెలంగాణను అప్పుడే లక్షలాది ఎకరాల, కోటి ఎకరాల మాగాని చేసినాం. అత్యధిక పంట, అత్యధిక దిగుబడి వస్తుందని చెప్పేసి చెప్తున్నది అధ్యక్ష. మా నల్గొండ జిల్లాలో నా నియోజకవర్గానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి గడిచిన 10 సంవత్సరాలలో మూసి మురికి నీళ్లు తప్ప సొక్క నీళ్లు, గోదావరి నీళ్లు కానీ, కృష్ణా నీళ్లు కానీ, సొక్క నీళ్లు ఇంచు భూమికి వచ్చినటువంటి దాఖలాలు లేవని చెప్పేసి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నది అధ్యక్ష. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మా నల్గొండ జిల్లాలో ఏ ప్రాజెక్టు పూర్తి కాలే. గడిచినటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టులు కూడా ఒక్కటి కూడా పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు. ఇట్లా నీటి రంగంలో కూడా ఘోరంగా, దుర్మార్గంగా మోసం చేశారు. దక్షిణ తెలంగాణనైతే పూర్తిగా ఎడారి చేశారు. దక్షిణ తెలంగాణ పైన వివక్షత చూపిననేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు కనీసం మా గ్రామాలలో వ్యవసాయానికి సంబంధించి నాట్లు వేసుకున్నటువంటి భూములు ఎండిపోతున్నాయి అధ్యక్ష. నాగార్జున సాగర్లో ఎన్నికల ముందు నీళ్లను వదిలి అడావుడి చేసి, అప్పటికే నాగార్జున సాగర్లో నీటి లభ్యత లేదు. నాగార్జున సాగర్లో కనీసం డ్రింకింగ్ వాటరు జూన్లో వర్షాలు రాకుంటే డ్రింకింగ్ వాటరు 20 TMCలే మన వాటా ఉంది. జూన్లో వర్షాలు రాకుంటే
కనీసం తాగటానికి నీళ్ళు ఇయ్యలేమనేటువంటి ఒక పరిస్థితి ఉండి తెలిసి కూడా ఆ విధమైనటువంటి 2-3 టీఎంసీల నీళ్లను వేస్ట్ చేసి ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల్ని ఘోరంగా మోసం చేశారు. కాబట్టి మొన్న ఎన్నికల్లో 11కు 11 బుద్ధి చెప్పారు అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈరోజు ఒకటి కాదు రెండు కాదు, ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి కమిషన్లు ఉన్నాయి అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ కమిషన్లు దాదాపు 3 సంవత్సరాల నుంచి నింపనటువంటి పరిస్థితి, 3 సంవత్సరాలు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితిని చాలా స్పష్టంగా మీ దృష్టికి తీసుకొస్తున్నది అధ్యక్ష. ఎవరికైనా పేదవాడికి అన్యాయం అయితే హెచ్ఆర్సీకి పోతారు అధ్యక్ష. ఈ హెచ్ఆర్సీ జడ్జినో రిటైర్డ్ జడ్జినో 2 సభ్యులతో నియమిస్తారు అధ్యక్ష. గడిచినటువంటి ప్రభుత్వంలో 3 సంవత్సరాల పాటు హెచ్ఆర్సీ కూడా నియమించలేనటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి గతంలో మనం చూసినాం అధ్యక్ష. అట్లా ఒక్కటి కాదు రెండు కాదు, ప్రతి రంగాన్ని ప్రతి అంశాన్ని ఘోరంగా మోసం చేసి ఘోరంగా దగా చేసి ఒక దుర్మార్గమైనటువంటి ఒక నికృష్టమైనటువంటి ఒక ఏకస్వామ్యాన్ని కొనసాగించారు తప్ప ప్రజాస్వామ్యాన్ని బొందబెట్టిరని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నది. అంటే అధ్యక్ష, ఇవాళ విద్యా వైద్యాన్ని పూర్తిగా కుంభనిద్రలోకి నెట్టేసారు అధ్యక్ష. వైద్య రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. కరోనా లాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి వస్తే కరోనాలో లక్షల రూపాయలు పెట్టేసి ఖర్చు పెట్టేసి శవాలు తెచ్చుకోరు తప్ప పేదవాడికి ఈ ప్రభుత్వం నుంచి అందినటువంటి సాయం వైద్యపరంగా జీరో అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. నేను వింటున్న అధ్యక్ష, పక్క రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళను ఆదుకున్నటువంటి కొన్ని ప్రభుత్వాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వాన్ని అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారు కానీ అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మా బట్టెన్న ఆరోగ్యశ్రీలో చేర్చండి అని చెప్పితే కూడా చేర్చనటువంటి ఒక పరిస్థితి మనం చూసినాం అధ్యక్ష. ఈరోజు మనం వైద్య రంగానికి సంబంధించి ఇక్కడ బిల్డింగు అక్కడ బిల్డింగు 1000 పడకల హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ అని చెప్పేస్తే ఈరోజు అందులో నియామకాలు లేకుండా డాక్టర్లను నియమించకుండా స్టాఫ్ నియమించకుండా ఎట్లా